హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ ఇన్ఫినిటమ్ ఫుడ్. ఎలా ఉంది ఇన్ఫినిటమ్ ఫుడ్? బాగుంది. ఎట్లా ఉంది? ఎట్లా అనిపించింది? సో లాస్ట్ వీక్ సాత్విక్ అంతా చేసి ఓడిపోయి బాధపడ్డాను కాబట్టి ఈరోజు ఇంకో ఛాలెంజ్ తో వచ్చా. బర్గర్ అదే పిజ్జా. అదే కదా వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు అంటే నార్మల్ గా అది నువ్వు గెలవలేనని తెలియనప్పుడు ఎందుకు వేసావు ఛాలెంజ్? చెప్పు. ఆడియన్స్ కోసం. నువ్వు బర్గర్ అని ఎందుకు అడిగా? బర్గర్లో ఏమేమి వస్తావు ఏంటన్నా ఇదంతా నేను వచ్చేదా? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నేను సబ్స్క్రైబర్ సాక్షిగా నేను తినేసిన ఇప్పుడు ఏంటి బ్రో అంత మాట అన్నావు? మొత్తానికి ఏమనిపించింది నాతో ఫుడ్ బ్లాగ్? ఫస్ట్ 1000 రూపాయలు కొట్టవా, ఆ తర్వాత మాట్లాడతాను ఈ ఫుడ్ బ్లాగ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పు. మాట్లాడినావు, నా ఇష్టం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తిందాంరా మామా అండ్ ఇన్ఫినిటమ్ ఫుడ్. ఓకే, సైనింగ్ ఆఫ్ రాజ్ కుమార్. సీ యు ఇన్ నెక్స్ట్ vlog next week. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ ఇన్ఫినిటమ్ ఫుడ్. ఎలా ఉంది ఇన్ఫినిటమ్ ఫుడ్? బాగుంది. ఎట్లా ఉంది? ఎట్లా అనిపించింది? బాగుంది. మంచి మంచి ఫుడ్లు తింటున్నాం. మంచిగా మా సబ్స్క్రైబర్స్ కూడా మంచి మంచి ఫుడ్లు కాదు. మన వాళ్ళు సబ్స్క్రైబర్లు అంతా నాకు చేయమని, మామకి సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్లు అంతా మన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇద్దరు మ్యూచువల్ గా వెళ్తున్నాం అంతే. ప్రతి ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఏమేమి ఉన్నాయి అన్ని కూడా చూపిస్తాం. ఫాలో చేసుకోండి ఇన్ఫినిటమ్ ఫుడ్ కి. అలాగే మనం తిందాం మా అంతా సెలబ్రిటీలు. ఈ వారం ఎవరు, నెక్స్ట్ వారం ఎవరు, చాలా పెద్ద పెద్ద వ్లాగ్స్ ఉన్నాయి మీకోసం తెస్తున్నా నేను. సో లాస్ట్ వీక్ సాత్విక్ అంతా చేసి ఓడిపోయి బాధపడ్డాను కాబట్టి ఈరోజు ఇంకో ఛాలెంజ్ తో వచ్చా. బర్గర్ అదే పిజ్జా. అదే కదా వేసేసాడు, బాగా వేసేసాడు. మరి ఏంటి ఛాలెంజ్ చెప్పు. తింటున్నావు ఏంటి? ముందు ఛాలెంజ్ చెప్పు. 2 బర్గర్లు నీకోటి నాకోటి. ఓకే. ఒక పిజ్జా తెచ్చా. యాక్చువల్లీ ఎన్ని పీసులు ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకే. కొరదనం బాలేదా? 3 నీకు 3 నాకు. ఏమిస్తావు మరి? ఛాలెంజ్ అయితే ఏమిస్తావు? ఏమో మామ, నాకు తెలియదు మామ, నువ్వే చెప్పు. ఇప్పుడు నేను ఛాలెంజ్ అంటే గడబడగా తినాలి, స్పీడ్గా తినాలి. స్పీడ్గా తిని మనకి ఏమన్నా కడుపులో ట్రబుల్ అయింది అనుకో, అదొక లాస్. ఏమంటున్నానంటే మనోడికి ఛాలెంజ్ అయితే ఓకే యాక్సెప్ట్ చేద్దాం. ఛాలెంజ్కి ఎంత ఒక ఇదొకటి అనుకుంటే ఇదొక 2000 వేసుకో. 2000 ఏమంటావు డిఓపై? ఓకేనా డిఓపి? 2000 కాదు, సరదా ఒక 1000 రూపాయలు వేసుకో. సరే ఓకే. 1000 ఓకే, ఫ్లెక్సిబుల్గానే. ఓకే. ఉల్లిపాయ తింటారా ఫ్రెండ్స్? సో ఇవన్నీ తింటున్నాడు కాబట్టి ఒకవేళ నాకు 1 సెకండ్ 2 సెకండ్స్ లేట్ అయినా కూడా ఇవన్నీ కవర్ఫుల్, నేను గెలిచినట్లు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇదే తగ్గించుకుంటే మంచిది, అర్థమైందా? ఏంటి ఏం పిజ్జా ఇది? పిజ్జా, చికెన్ పిజ్జా. పిజ్జా ఏంటో చెప్పు. చికెన్ పిజ్జా. ఓకే. ఫస్ట్ అయితే ఒక బైట్ చేసి ఎలా ఉందో చెప్పేసి మన సబ్స్క్రైబర్లు తర్వాత స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క బైట్ అయితే తినాలి. ఢిల్లీ డేమే కేఫ్లోకి వచ్చామన్నా మనం. నైస్, చాలా బాగుంది. ఇంకేంటి కేఫ్ ఏంటున్నారా? ఏమన్నారు? కేఫ్ ఏదన్నా? ఢిల్లీ డేమే కేఫ్. ఓకే.
ఫుడ్ బాగుంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇంకేంటంటే ఒకదానికి 1000 అంటే నువ్వు 1000 చేసావు మొత్తం. సో ఇప్పుడు 500 అయిపోయింది. ఫస్ట్ 500 కొట్టామంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏమంటావు? అలాగే లేదు, అది కుదరదు. నువ్వు తినేసిన తర్వాత డబ్బులు లేదంటే ఏం చెప్పాలవా? అది కుదరదు. ఆడియన్స్ ఉన్నారుగా, చెప్తారులే. ఇప్పుడు అంటే నార్మల్గా అది నువ్వు గెలవలేనని తెలియనప్పుడు ఎందుకు వేసావు ఛాలెంజ్? చెప్పు. ఆడియన్స్ కోసం. ఈడు ఏమన్నాడంటే ఆఫీస్ దగ్గరికి వచ్చినట్టు కిండల్గా మాట్లాడుతూ వచ్చినాడు. గెలవన్నా, ఎందుకు గెలుస్తావు నువ్వు, ఎందుకు ఛాలెంజ్ చేసుకోవద్దు, అసలు డబ్బులు పోక నీకు అన్నాడు. మీరే చెప్పండి ఏమన్నా, ఇంకేమన్నా కింద కామెంట్ చేయండి. బ్రో మ్యాటర్ ఏంటంటే చెప్పు. ఇది మెల్లిగా తిందాం బ్రో. ఇంకా స్టార్ట్ చేయలేదు. మెల్లిగా తింటే ఛాలెంజ్. ఇప్పుడు ఎవరు తక్కువ తింటే ఎక్కువ, ఎవరు మెల్లిగా తింటే ఆ ఛాలెంజా? బడే కొట్టింటారు ఏం బ్రో. నేను గెలలేదు బ్రో ఈసారి. కరోనా బ్యాచ్ కానీ నిజంగా నేను కరోనా బ్యాచ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. 3, 2, 1 స్టార్ట్. ఏంటి పడిపోయిందా? నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ బా, ఈ బర్గర్లు కనిపెట్టిన వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద నోట్లు ఉన్నాయో తెలియదు కానీ చిన్న బర్గర్లు చేసి బర్గర్లు చేసి ఇది నోట్లో పాట మూతికంతా చూడు అడ్డం దొంగ పిల్లి పాలు తాగిన పిల్లి. ఎప్పుడైనా ఫుడ్ ఎట్లా తినాలి తెలుసా? కన్సిస్టెన్సీ ఉండాలి. పిల్ల కుక్క అనుకో దబ్బా తాగుతుంది పాలు, మళ్ళీ కప్పుతుంది. పెద్ద కుక్క అనుకో నీట్గా తిని అలా ఇచ్చుకుంటుంది. సొల్లంతా ఏమన్నా తిన్నావు అనుకో ఇప్పుడు అయిపోయేది నీ పాటికి. కష్టపడుతున్నా బ్రో. చపాతి చేసిన కాల్చుకొని చూసుకో. నేను కాబట్టి జరిగింది రోజు వేసినప్పుడు కూర్చోాలని కొత్తగా. నువ్వు బర్గర్ అని ఎందుకు అడిగా? బర్గర్లో ఏమేమి వస్తావు ఇవ్వండి అన్న, ఇదంతా నేను వచ్చేదా? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నేను సబ్స్క్రైబర్ సాక్షిగా నేను తినేసిన ఇప్పుడు 1000 రూపాయలు నీ సబ్స్క్రైబర్ నేను కొట్టే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? పక్కన స్క్రీన్ షాట్ పెడతా చూడండి. స్క్రీన్ షాట్ ఎవరు కావాలి? నేను అంటే చాలా మంది ఇస్తున్నా, 20 కావాలంటే 40 ఇస్తాను తీసుకోండి అని అట్లా మాటలు ఇప్పుడే కొట్టేసి స్క్రీన్ షాట్ చూపించాను. బర్గర్ అయితే సాఫ్ట్ బ్రెడ్ ఫ్రెష్గా ఉంది, వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ట్రై చేయండి. మీరు కూడా నేను ఏం చెప్పానో అదే ఫీల్ అవుతారు మీరు కూడా. ఏదో గురించి చెప్పు. కేఫ్లో బర్గర్లు అయితే బాగున్నాయి, పిజ్జా బాగుంది. తిన్నా ఓడిపోయినా, రెండోసారి ఓడిపోయినా ఫీల్ అవ్వట్లే. ఓడిపోవడం అలవాటైనా పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సార్లు ఓడిపోయిన తర్వాత 3ఓసారి గెలిచారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓటమి నుంచి వచ్చేదే గెలుపు. అర్థమైందా? మొత్తానికి ఏమనిపించింది నాతో ఫుడ్ బ్లాగ్? ఫస్ట్ 1000 రూపాయలు కొట్టవా, ఆ తర్వాత మాట్లాడతాను. ఈ ఫుడ్ బ్లాగ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆల్రెడీ పక్కన స్క్రీన్ షాట్ పెడతాలే కానీ పక్కన పనుకొని ఇప్పుడు ఛాలెంజ్ వరకు ఓకే, మళ్ళీ ఇంకో ఫుడ్ కావాలని. ఏ ఫుడ్? నీ సబ్స్క్రైబర్లు ఎవరైనా వస్తే, నీ సబ్స్క్రైబర్లు నాకు తెలియదు, నా సబ్స్క్రైబర్లు ఏమైనా వస్తే డిస్కౌంట్ ఇస్తారు ఇక్కడ? నా సబ్స్క్రైబర్లు కానీ నీ సబ్స్క్రైబర్లు కానీ ఎవరు వచ్చినా నేను మాట్లాడతా, 10% డిస్కౌంట్.
ఇన్ఫినిటమ్ ఫుడ్ అండ్ తిందాంరా మామ 2 సబ్స్క్రైబ్ చేసుకొని కేఫ్ దగ్గర రండి. అలా వస్తేనే ఇద్దాం. మంచి ఐడియా. అలా వస్తే నేను ఇంత దుర్మార్గుని కాదు. నేను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డిస్కౌంట్ అని అంటే చూపిస్తే డిస్కౌంట్ ఇచ్చాలంటే ప్రతి ఒక్కరు వచ్చి చూపిస్తారు భయ్యా. చూడండి బీర్ తాగుతున్నాడు, చూడండి కళ్ళు ఎదురుగా బీర్ తాగుతున్నాడు. దుర్మార్గుడు. తాగొచ్చా భయ్యా బీర్ అలా? బడికి వెళ్ళావు భయాను? వెళ్ళా. కరోనా బ్యాచ్ లో ఈ పనుల్లో కనిపించలేదు. ఇది బీర్ అంట. నాన్ ఆల్కహాల్ బీర్ బ్రో. నానాలు బీరే కాదు భయ అసలు ఇది. మరేంది? జ్యూస్ బాయ్. జ్యూసా? కానీ ఓకే, ఈ ఛాలెంజ్ ఇంతటితో సమాప్తం. ఇంకా అవ్వలేదు, ఇటు డబ్బులు కొట్టలేదు మనకి. ఇంకా పక్కన స్క్రీన్ చెప్పాగా డిస్కౌంట్ ఇస్తా అని 10%. అది 2000కి 1000 మాట్లాడు మళ్ళీ ఇదేంది బాయ్? యాక్చువల్లీ 1000 రూపాయలే మనం మాట్లాడిందే. 1000 రూపాయలు లాస్ట్ ఈ ఛాలెంజ్ విషయంలో. అవును 1000 వెయ్యి డిస్కౌంట్. అయిపోయిందిగా. వాళ్ళకి నేను నేర్చుకుంటా డిస్కౌంట్ డబ్బులు పెట్టి. భయ్యా నాతో ఎలా అనిపించింది ఫుడ్ బ్లాగ్ సీరియస్గా? బాగా అనిపించింది బ్రో. నీకంటే నేనే బాగా చేసి అనిపిస్తుంది. ఏది? రేపు పొద్దున ఎప్పుడైనా తిందాం రాము కూడా నువ్వే చెయ్యి అని అన్నావు అనుకో. అది ఇప్పుడు చూస్తున్న వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ సెలబ్రిటీస్ తో ఫుడ్ బ్లాగ్ ఛాలెంజ్లు కూడా ప్లాన్. చెప్పు మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా మధ్య మధ్యలో మాట్లాడినాడు అనుకో ఏం చేయలేం మనం. విషయం ఏంటంటే ఇంకోటి ప్లాన్ చేస్తున్నా. సబ్స్క్రైబర్స్ కూడా ఇలాంటి ఫుడ్ తీసుకొచ్చి ఫుడ్ ఒక కేఫ్ మొత్తం సబ్స్క్రైబర్లతో ఫుడ్ పెడదామని ప్లాన్ చేస్తున్నా. వైజాగ్ లో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి. ఫ్యాన్స్ మీట్ ఏం లేదు, సబ్స్క్రైబర్స్ మీట్ అంతే. పోనీ ఫ్యాన్స్ అనుకో, పోనీ ఏదో అనుకుంటే పర్లేదు. సబ్స్క్రైబర్స్ మీట్. హైదరాబాద్ లో కూడా ఈ బెల్ కెఫే వాళ్ళు ఓకే అంటే ఇక్కడే పెడదాం. ఏముంది? బెల్ కెఫే కాదు భయ, బెల్లే డమే కేఫ్. అదే బెల్లే డమే కేఫ్ లో ఓకే అంటే ఇక్కడే పెడదాం. ఈ బెల్లే డమే కేఫ్ ఎక్కడ ఉందంటే మన అయ్యప్ప సొసైటీకి వెళ్ళే రూట్ లో. ఎక్కడి నుంచి అంటే దుర్గం చెరువు మెట్రో దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయ్యప్ప సొసైటీకి వెళ్ళే రోడ్డు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ కంటే ముందు లెఫ్ట్ సైడ్ లో ఉంటది బెల్లే డమే కేఫ్. ఫుడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, ప్రీమియం గా ఉంది. అసలు ఇంకా వీళ్ళ సర్వింగ్ కానీ వీళ్ళ నీట్నెస్ కానీ చాలా హైజీనిక్ గా ఉంది. లోపల కిచెన్ కూడా అయితే మేము చూసాము, చాలా బాగుంది. మీ కిచెన్ లో కూడా నా ఇష్టం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వచ్చి కావాలంటే కింద నెంబర్ కూడా ఇస్తా, డిస్క్రిప్షన్ లో ఒక నెంబర్ కూడా ఇస్తా, కాల్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ఒక బటన్ చూపించండి, 10% డిస్కౌంట్ ఇస్తారు. 1 డే ఆఫర్ ఇన్ సబ్స్క్రైబర్స్ అని అది కూడా పెడతా. అది 40-50% డిస్కౌంట్ పెడతా. నా పేమెంట్తో పెడతా. మీరు చేయాల్సింది ఒక సబ్స్క్రైబ్, ఇంకేం లేదు. Do like, share and subscribe to Tindamra Mama and Infinitum Food. Okay? Signing off, Raj Kumar. See you in next week.